హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఇయ్యాలైతే సాయంత్రం 4 గంటల నుంచి మొదలుపెడితే రాత్రి వరకు మేమెట్లా ఏ వంటలు జేత్తానము, ఏంది అనేది ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇయ్యండి. చాలామంది లైక్ అయితే ఇత్తలేరు. కామెంట్‌లయితే బాగా వత్తాన్నాయి గానీ లైక్ అయితే వత్తలేదు. ఇది మా ఆయన చెప్పమని చెప్పిండు. ఎందుకంటే నేను లైక్‌లు వత్తలేవు, కామెంట్‌లు మంచిగా వత్తాయని చెప్పుడుతోనే మా ఆయనైతే చెప్పవే చెప్తే నీకు లైక్ పెడతారు అని చెప్పి మా ఆయనైతే అన్నాడు. ఇగ సాయంత్రం అయితే అయింది. పిల్లల స్కూల్ నుంచి తీసుకురావడానికైతే నేను పోతానా. ఇగ సాయంత్రం వచ్చిన తర్వాత మా ఆయనైతే వచ్చేటప్పుడు చికెన్ తీసుకొనొచ్చిండు. పాలకూర తీసుకొనొచ్చిండు. పాలకూర, చికెన్ అయితే మా ఆయనే చేత్తాండు. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా మా ఆయనైతే నాకు హెల్ప్ చేత్తాండు. నిన్ననైతే నేను ఒక వీడియో పెట్టినా గదా! అంటే మా ఫ్యామిలీ గురించి ఆహ్, అంటే చిన్న కొడుకు వాళ్ళ ఇంట్లో ఎట్లుంటది వాళ్ళ లైఫ్ అనేది ఒకటి అయితే వీడియో పెట్టినా గదా! పెడితే ఒక సిస్టర్ అయితే మరి మీ పర్సనల్ విషయాలు అన్నీ చెప్తాను కదా సిస్టర్, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్ అయితదేమో అని చెప్పి అన్నారు. మంచిగానే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పిర్రు. ఎందుకంటే వాళ్ళు కూడా భయపడతారు కదా! నేను అన్నీ చెప్పుకుంటానా, ఎవరైనా చూస్తే ఎవరన్నా మళ్ళీ ఎట్లా మళ్ళీ నీకే కష్టమైతదని చెప్పి అంటారు. నాకు కూడా చాలామంది అన్నారు. నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది అనేటోళ్ళు. ఎందుకంటే నేను ఇంతకన్నా దారుణమైన సిట్యుయేషన్‌లు చెప్పిన రోజులున్నాయి. ఎందుకంటే నేను అనుభవించిన పరేషాన్లు చెప్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టిందే నా ప్రాబ్లమ్స్. నేను 13 సంవత్సరాల పెళ్లిలా, అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా గదా! లవ్ మ్యారేజ్ చేసుకున్నా గాబట్టి అమ్మ, నాన్నలు నాతో పాటు లేరు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త మనకు అమ్మ, నాన్నల మాట ఇంటే భర్త మారిపోయిన తర్వాత నేను పడ్డ కష్టాలు, అత్త అమ్మ, నాన్న లేకపోతే అత్త డెలివరీ అయిన తర్వాత మనం జూసుకునే కష్టాలు, అంటే నన్ను జూసుకున్న కష్టాలు, డెలివరీ తర్వాత నేను పడ్డ కష్టాలు, పిల్లలను పెంచడము, పిల్లలు స్నానాలు చేయించడము, కుట్లు పెట్టుకొని పచ్చి కుట్లు 15, 16 కుట్లు పడ్డాయి. ఆ కుట్లు పెట్టుకొని నేను వారానికి పిల్లలకు స్నానాలు చేయించడము, ఎవ్వరు తోడు లేక నా జీవితం ఎట్లా అనుభవించినా, పెళ్లి చేసుకున్న తర్వాత నేనెట్లా కష్టాలు పడ్డా, అప్పుడప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ కలిగేది. ఇవన్నీ ఉన్నాయి కష్టాలు. నేను 13 సంవత్సరాల కష్టపడ్డాయి అన్నీ గూడా ఈ వీడియోలో, అంటే నన్ను యూట్యూబ్‌లో షేర్ చేసుకుందామని చెప్పి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేషిన. అంతకుముందు వేరే యూట్యూబ్ ఛానెల్ ఉండే. అందులో ఒక్కటే కుకింగ్ వీడియోస్ మాత్రమే పెట్టేదాన్ని. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండకపోయేది. ఎందుకంటే నేనెప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజు వరకు నా బాధలు, నేను పడ్డ కష్టాలు గోడలకు చెప్పుకునేదాన్ని. ఆ గోడలకు చెప్పుకునే బదులు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేత్తా. అందులో నా బాధలు షేర్ చేసుకుంటా అని చెప్పి ఎప్పటినుంచో ఉండే. కానీ చెప్తే ఏమన్నా అత్తగారింట్లో గాని తెలిసిపోతదేమో. అమ్మ వాళ్ళ ఇంట్లో తెలిసినా ఏం బాధ ఉండదు. ఎందుకంటే నా బాధలు వింటారు, చూత్తరు కాబట్టి, అయ్యో! గిట్లనా నా బిడ్డ వెళ్ళిపోయే ముందు గిట్లయిందా? వెళ్ళిన తర్వాత గట్ల బాధలు భరించిందా? గిన్ని కష్టాలు పడ్డదా? అని చెప్పి చూసి వాళ్ళు రియలైజ్ అయితారనుకోని అనుకున్నా. అట్లా ఏం అనుకోలేదు. చూషినా గూడా ఏం ప్రాబ్లమ్ గాదు. అదే మా అత్త వాళ్ళ సైడు మా మామయ్య గాని, మా యారాళ్ళు గాని జూత్తే మాత్రం ఖచ్చితంగా మీరన్నట్టు ప్రాబ్లమ్ మాత్రం అయితది సిస్టర్. కానీ మా యారాళ్ళందరూ గూడా తెలుగు జూడరు. హిందీ జూత్తరు. మా అత్తయ్య అయితే యూట్యూబే జూడది. మా బావలు గూడా యూట్యూబ్ జూడరు. కాబట్టి నాకెంతో కొంత ప్లస్ అయితాంది. కానీ ఏ రోజుకైనా తెలుత్తదేమో అన్న భయం మాత్రం క్షణం ఉంటది నాకు. ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం జేసేది వాళ్ళ గురించి చెప్తున్నాం. అంటే నేను కష్టాలు పడ్డాయి అన్నీ గూడా షేర్ చేసుకుంటాను. కానీ అందులో నా జీవితంలో వాళ్ళే ఉన్నారు గదా! మొత్తం నా జీవితం అంతా ఆళ్ళదే ఉన్నది స్టోరీ. కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయితది. కానీ మా ఆయనకి నిన్న జెప్పిన, గిట్లా ఒక సిస్టర్ మెసేజ్ పెట్టింది అని జెప్పి. చెప్తే మా ఆయనన్నాడు, "ఏదున్నా గూడా నువ్వు ఓపెన్ అప్ చెప్తానవి. ఏదున్నా నువ్వు అనుభవించిన కష్టాలు జెప్తాను. ఏదున్నా నిజమే జెప్తాను గదా! కానీ కొంచెం ఆహ్, ఏందంటే పెట్టే ముందు గూడా ఆలోచించు, వీడియోస్ పెట్టే ముందు గూడా. నువ్వేం తప్పు చేత్తానవు, తప్పేం చేస్తలేవు గదా! నీ బాధలు నువ్వు చెప్పుకుంటానవు. అందులో తప్పేముంది, ఎన్ని రోజులు భయపడతావు, ఎన్ని రోజులు ఇట్లుంటావు" అని చెప్పి మా ఆయన అన్నాడు. గిట్లా సపోర్ట్ చేత్తే ఎంత మంచిగా అనిపిత్తది భర్త. అంతే గదా! మనకు గావాల్సింది భర్త జీవితాంతం మనతోని తోడుండడమే మనకు కావాల్సిన అదృష్టం. మనకు అదృష్టం అంటూ ఉన్నదంటే ఖచ్చితంగా నేను జెప్తా. అదృష్టం జీవితంలో ఆడవాళ్ళకు అదృష్టం అనేది ఒక పైసలు గాదు, బంగారం గాదు, తల్లిదండ్రులు గాదు, ఎవరు గాదు, భర్త. కన్న తల్లిదండ్రులు ఫస్ట్ అదృష్టవంతులైతే, అంటే మనల్ని కన్నందుకు వాళ్ళు అదృష్టవంతులైతే, పెళ్లి చేసుకున్న తర్వాత మంచి భర్త దొరకడం, మంచి జీవితం అనేది ఉండడం అనేది అదొక పెద్ద అదృష్టం. మన జీవితంలో ఉండేదే ఫస్టు అదృష్టం తల్లి, తండ్రి, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత పిల్లలు. ఇంకా గట్లయితుంటది లైఫు. ఇయాలైతే గిట్ల చెప్పుకున్నా కొన్ని బాధలు. కొంతమందికుంటది గదా! అక్క అన్ని షేర్ చేసుకుంటాంది. పర్సనల్ విషయాలు, ఇంట్ల విషయాలు, బయట విషయాలు అన్నీ చెప్తాంది గదా! అక్క అనుకుంటారు గదా!
ఇంతకన్నా దారుణమైన రోజులు, దారుణమైన పరేషాన్లు చెప్పిన రోజులున్నాయి. గట్లనే మెసేజ్‌లు పెట్టిర్రు మీ లెక్కనే. చాలామంది పెట్టిర్రు మెసేజ్‌లు. వాళ్ళకి గూడా నేను రిప్లై ఇచ్చిన. మళ్ళా అట్లా మెసేజ్ పెట్టినప్పుడు నాకు భయం గూడా అయ్యేది. అయ్యో! అన్నట్టుగా అనిపిచ్చేది. ఆ రోజంతా నిద్ర పోయేదాన్ని గాదు. ఆలోచనలు బాగుండేది. అవును నువ్వు పెట్టింది నిజమేనా? రాంగా? అసలు నేను పెట్టి తప్పు చేషిన్నా? మరి డిలీట్ చేయనా వీడియో అన్న ఒక బాధైతుండేది. ఇక్కడ చూస్తారు కదా! మా ఆయన అయితే ఆఫీస్ నుంచి అచ్చుడుతో నేనైతే కూరగాయలన్నీ మంచిగా అంటే పాలకూరని కడిగేసినా అన్నీ రెడీ చేస్తే మా ఆయనైతే పాలకూర చికెనైతే అండుతా అన్నాడు. ఆఫీస్ నుంచి రాగానే "అద్దు నేను చేసుకుంటాలే" అని చెప్పినా కూడా మా ఆయనైతే ఇనలేదు. అప్పుడప్పుడు మా ఆయనైతే గట్లనే హెల్ప్ చేత్తడు. అయితే నాకు ఇవన్నీ గూడా ఒక జీవితంలో ఎన్ని అనుభవించినా, ఎన్ని బాధలు పడ్డా గూడా మనిషి మనిషికి ఇంపార్టెంటు మనిషి కన్నా ఎక్కువ డబ్బుకు విలువిస్తారు. నేనైతే ఎప్పుడు మనిషికే విలువిత్తా. కానీ నన్ను ఎవ్వరు దగ్గర తీసుకోరు. అది నా దురదృష్టం. నేను ఎవరైనా మంచిగా మాట్లాడితే ఆళ్ళ కోసం ప్రాణం ఇయ్యడానికి గూడా సిద్ధంగుంటా. అది తల్లే గాని, తండ్రే గాని, అత్తే గాని, భర్తే గాని, పిల్లలే గాని, దోస్తులే గాని, ఎవరైనా గాని. నన్నంటూ ఇష్టపడిర్రు. నా కోసం మంచిగా నా బాధను అర్థం చేసుకున్నారు. కొంచెం సపోర్ట్‌గున్నారు. నా నే నా నే నిజంగా ఏదన్నా మిస్ అయితే అదే గావాలనుకుంటాం. ఇప్పుడు నేను తల్లిదండ్రులు మిస్ అయినా గదా! నాకు తల్లిదండ్రులు గావాలనున్నది. ఉన్నప్పుడు పట్టించుకోలేదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చిన్న వయసు. అంటే ఒక 20 సంవత్సరాల వరకు అమ్మ నాన్నతోనున్నా. అప్పటి వరకు గూడా నాకు తల్లిదండ్రులతోని అంత మన పనే ఉన్నది. కాలేజీకి పోవడం, చదువుకోవడం, రావడం, తినడం, మళ్ళా పడుకోవడం గింతే ఉండేది. ఎప్పుడైతే వాళ్ళ నుంచి నేను దూరం అయిపోయానో, అప్పటి నుంచి నాకైతే మా తల్లిదండ్రులను బాగా మిస్ చేసుకున్నాన్న ఫీలింగ్ అయితే మస్తున్నది. కానీ అది జీవితంలో వెనుకకు రాదు అని అనుకుంటానిగ. ఎందుకంటే పెళ్ళై ఇప్పుడు 13 సంవత్సరాలయినా గూడా ఈ రోజు వరకు వాళ్ళలో మార్పయితే రాలేదు. మా నాన్నలో మార్పు రాలేదు. పెళ్లి గాకముందు తండ్రికి తినిపిచ్చింది లేదు. తల్లికి చూసుకున్నది లేదు. తల్లికి కాళ్ళు చేతులు నొక్కింది లేదు. అంటే మా నాన్నను దగ్గర తీసుకున్నది లేదు. అవన్నీ మిస్ అయిపోయినా. ఇప్పుడు గావాలనుకుంటాను. కానీ ఏది ఒక్కసారే ఏదైనా. ఇగ అవి పోయినయి. పోయినా పర్వాలేదు. ఏ రోజుకైనా లాస్ట్ మూమెంట్‌లో నన్ను గుర్తు చేసుకుంటారని అనుకుంటారా? నేను మా అమ్మోళ్ళింటికి పోయినా గూడా మా అక్కలైతే రానియ్యరు. మా అక్క, మా అన్న రానియ్యరు. ఎందుకంటే వాళ్ళకు గావాల్సిన సొమ్ము, వాళ్ళకి గావాల్సిన ల్యాండ్‌కి సంబంధించిన పైసలైనా, ఏవైనా వాళ్ళు షేర్ చేసుకుంటారంటే ఇగ అన్నకు తమ్మునికింత, నాకింత అని నేను లేను. నేను చచ్చిపోయినా అనుకుంటారు. ఎందుకంటే నేనొస్తే ఇంకొక వాటా ఎక్స్‌ట్రా అయితది కదా! కాబట్టి మా నాన్న రిటైర్డ్ అయిన పైసలే గానీ, భూమి పైసలే గానీ, ఇంకేమైనా ఏమైనా గూడా ఇద్దరే ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురున్నది. వాళ్ళకు సంబంధించి అంటే మా అక్కకైతే పెళ్లయింది. బాబు అయితే ఇంట్లనే ఉంటున్నాడు గాబట్టి, దానికి హస్బెండ్ లేడు గాబట్టి, దానికొక ఇల్లు, మా అన్నయ్యకి ఒక భూమి, మిగతా పైసలు ఇద్దరు చెరి సమానంగా పంచుకునేటట్టుగా ఆళ్ళైతే అట్లా ఐడియా పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఇగ నేను లేను గదా! నేను వెళ్తే ఇప్పుడు అవన్నీ ఆ 2 వాటాలేమైతే 3 వాటాలుగా మారిపోతాయి. 10,00,000 వచ్చే దగ్గర 2, 3 లక్షలే వత్తయి. ఆళ్ళకి 5, 5 లక్షలు వచ్చే దగ్గర ఒక 2 లక్షలే వత్తయి. కాబట్టి నేను ఎక్స్‌ట్రా మనిషినయితా. నేను ఇంట్లోంచి ఎళ్ళిపోయిందే మంచి జరిగిందన్నట్టుగా ఆళ్ళైతున్నారు. ఇగ నన్ను దగ్గర తీసుకోరు. కనీసం పైసల కోసమన్నా నన్ను దగ్గర తీసుకోరు. ఎందుకంటే ప్రేమ లేదు. ఇప్పుడు నేను వెళ్ళడం వల్ల మంచి జరిగింది. పైసలు ఏ రోజుకైనా వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటరు. ఆహ్, ఇప్పుడు నేను వెళ్ళినా గూడా వాళ్ళకి ఇబ్బంది. ఇటు పిల్లలు, ఇటు హస్బెండు, ఇటు పైసలు, ఇటు అన్నీ గూడా వాళ్ళకి షేర్ అయిపోతాయని జెప్పి, వాళ్ళైతే నేను వెళ్ళినా తల్లిదండ్రుల దగ్గర తీసుకొని మారిపోయిన దగ్గర తీసుకున్నా, వాళ్ళు మాత్రం నేను రాకపోతేనే మంచిది అన్నట్టుగానే ఉన్నారు. గట్లుంటది. పైసలు మనుషులను గింత దూరం జేస్తాయని నాకైతే దెలవది. పైసల వల్ల మనుషుల ప్రేమలు మారిపోతాయని నాకు ఆహ్, ఏమంటారు ఇక్కడ చూస్తారు కదా! నేనైతే ఆయిలేసుకున్నాడు మా ఆయన. ఉల్లిపాయలైతే మంచిగా నేను కడిగేసిన. అవైతే ఏసుకున్నాడు. అయితే మనుషులు పైసలకు విలువిత్తారే గానీ, మనుషుల ప్రేమలకు, మనుషుల విలువలకు అసలు విలువే ఇత్తలేరని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇటు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో గిట్లయితున్నది నా పరిస్థితి. ఇగ మా అత్త వాళ్ళ ఇంట్ల ఆహ్, మా అత్తమామ వాళ్ళ ఇంట్ల ఎట్లున్నది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఏందంటే ఇక్కడ గూడా నాకు మనుషులు పైసలచ్చుడుతోనే మనుషులు మారిపోతారు. అంతకుముందున్న అంటే పైసలు రాకముందున్న ప్రేమ పైసలు వచ్చిన తర్వాత ఉండదని నాకైతే ఇంకా క్లియర్‌గా అర్థమైపోయింది. మా అత్తోళ్ళ వైపు నుంచి గూడా. ఇటు నుంచి మా అమ్మ వాళ్ళ వైపు నుంచి అర్థమైపోయింది. ఇటు నుంచి మా అత్తమామల యారాళ్ళు వాళ్ళ వల్ల గూడా నాకు పైసలే ముఖ్యం. మనుషులు గాదు ముఖ్యం. ప్రేమలు గాదు ముఖ్యమని ఇటు నుంచి గూడా అర్థమైపోయింది. అదేందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారుగా ఇక్కడైతే మా ఆయన ఉల్లిపాయలేసి స్పూన్ గట్ల పెట్టి ఇప్పుడు ఆ స్పూన్ ముట్టుకుంటే వేడుండదా అంటే మా ఆయనైతే ఉండదే అన్నాడు. ఇగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏసుకుంటాండు. మీరైతే రెసిపీ చూడండి.
నాకున్న పెద్ద గిఫ్ట్, నాకున్న ఒక పెద్ద అదృష్టం, నా జీవితంలో ఒక అదృష్టం ఉన్నది అంటే అదొక్కటే ఒకటి మా ఆయన మాత్రమే. ఆ అదృష్టాన్ని నేనెప్పుడు వదులుకోవద్దు అనే ఒక ఒకటుంటది. ఎప్పుడన్నా మా ఆయనతోని చిన్న చిన్న గొడవలయినప్పుడు ఒకటి రోజు, ఒక రోజు, 2 రోజులు నేనైతే మాట్లాడా. మా ఆయననే మాట్లాడతాడు. మా ఆయననే దగ్గరకత్తడు. ఆ ఒక్క రోజు, 2 రోజులు అంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్‌కెళ్తే మాట్లాడతాం గదా! తిన్నవా? ఏం జేత్తన్నవు? అని జెప్పి. ఆ 2 రోజులు కోపంలో నేనైతే ఫోన్‌లు జేయ్య. మా ఆయననే జేత్తడు. ఆ 2 రోజులు నేను మాట్లాడకపోతేనే మా ఆయన ఎక్కడో నాకు మిస్ అయిపోయిండు. అసలు నా జీవితానికి ఒక అర్థం లేదు. నా జీవితానికి ఇంకెవ్వరు లేరు అన్న ఫీలింగ్ మాత్రం బాగా కలుగుతది. నా జీవితంలో పాజిటివ్ ఎనర్జీ అయినా, నెగెటివ్ అయినా ఏదైనా మా ఆయననే. నిజంగా మా ఆయన లేకపోతే ఈరోజు నేనిక్కడ ఉండేదాన్నే గాదు. నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటే అసలు ఎందుకు బాధ అనిపిస్తదంటే, అప్పుడు తల్లిదండ్రులున్నప్పుడు మనం తల్లిదండ్రులు అర్థం చేసుకోం ప్రేమను. ఎప్పుడైతే ఒక మనిషి మీద ఇష్టం పెరుగుతదో, గప్పుడు ప్రేమ అంటే ఏంది? మనసంటే ఏంది? తల్లిదండ్రులంటే ఏంటిది? అనేది గప్పుడు అర్థమైతది. అప్పటి వరకు మనకసలు ఎప్పుడైతే ఒక మనిషి మనిషిని ఇష్టపడతాండో, మనలో ఉన్న ప్రేమ అనేది బయట పడతది. అందుకే లవ్ మ్యారేజ్‌కి, అరేంజ్ మ్యారేజ్‌కి మస్తు డిఫరెంట్ ఉంటది. ఇక్కడ చూస్తారు గదా! మా ఆయనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తారు గదా! ఇక్కడైతే అన్నేసుకొని అయితే మంచిగా కలుపుకుంటాడు. మీరైతే రెసిపీ చూడండి. నా మాటలు ఇనుకుంటా. అయితే పెళ్ళైన తర్వాత అంటే మా అత్తమామలు, మా యారాళ్ళ వాళ్ళ నుంచి గూడా నాకైతే మనీనే ఇంపార్టెంటు ప్రేమల కన్నా అని అంటే మనీ అచ్చుడుతోనే మనుషులు మారిపోతారు. ఎలాంటి మనుషులైనా మనీ అచ్చుడుతోనే మనీని చూడగానే మారిపోతారని కొన్ని ఇన్సిడెంట్‌ల వల్ల నాకైతే అర్థమైంది. మా అత్తమామలైనా, మా యారాళ్ళైనా గూడా. అది గూడా మీతో షేర్ చేసుకుంటా అన్నా గదా! ఇప్పుడైతే షేర్ చేసుకుంటా. ఇక్కడైతే కసూరి మేతి ఏసుకున్నాడు. మీరైతే రెసిపీ చూడండి. అయితే మాకైతే నాకు చెప్పినా గదా! మీకైతే నేను చెప్పినా గదా! కొత్తోళ్ళకి తెలీదు గానీ పాతోళ్ళకి తెలుసు. నలుగురు యారాళ్ళు మేమైతే. నేను చిన్నదాన్ని కోడలు. పెద్ద కోడలు, రెండో కోడలు, మూడో కోడలు అందరం ఒక దగ్గరే ఉండేటోళ్ళు. ఎప్పుడు రంజాన్ వచ్చినప్పుడు, బక్రీద్ వచ్చినప్పుడు మేమైతే ఫెస్టివల్‌లకు పోయేటోళ్ళం గదా! అంటే మాకందరికి గూడా 12, 11 టైంలోనే పెళ్ళిళ్ళయిపోయినాయి అందరికి గూడా. అందరు మగవాళ్ళకు సెటిల్ గాకముందే మా మామయ్య వాళ్ళ నలుగురు కొడుకులు గూడా 10వ తరగతి వరకే చదివిర్రు. మా మామయ్య చదివిపించినా గూడా ఆళ్ళు ఇంట్రెస్ట్ లేక చదువుకోలేదు. కోడళ్ళు గూడా ఎవరు చదువుకోలేదు. నేను ఒక్కదాన్నే డిగ్రీ వరకు చదువుకున్నా. ఇక్కడ చూస్తారు గదా! పసుపైతే ఏసుకున్నాడు మా ఆయనైతే. అయితే నేను డిగ్రీ చదివిన తర్వాత నాకు పెళ్లయింది. ఇగ మిగతా లేడీస్‌కైతే అంటే మిగతా యారాళ్ళకైతే 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 19 సంవత్సరాలు పెళ్ళిళ్ళయిపోయినాయి. మా బావలకు 23 సంవత్సరాలకే పెళ్ళిళ్ళయిపోయినాయి. మా ఆయనకు 22 సంవత్సరాలకే పెళ్లయింది. ఇక్కడ చూస్తారు గదా! కార పౌడర్ అయితే ఏసుకున్నాడు. మంచిగా కలుపుకున్న తర్వాత చికెన్ అయితే ఏసుకుంటాడు. మీరైతే రెసిపీ చూడండి. అయితే ఇక మా రెండో బావకు మాత్రము కొంచెం లేటే అయింది పెళ్లి. 28 సంవత్సరాలకయింది. మిగతా వాళ్ళకందరికి గూడా 22, 23 సంవత్సరాల్లో పెళ్ళిళ్ళయిపోయినాయి. లేడీస్‌కు 16 ఇయర్స్, 17 ఇయర్స్‌కే పెళ్ళిళ్ళయిపోయినాయి. మా రెండో బావ పెళ్ళయ్యేలోపు మాకైతే పిల్లలు గూడా అయిపోయిర్రు. అయితే మేము రంజాన్, బక్రీద్‌కయితే పోయేటోళ్ళం. అప్పటికి అందరూ చిన్న వయసులోనే పెళ్ళిళ్ళయినాయి గాబట్టి, సెటిల్ గాకముందే 10థ్ క్లాసే చదివిర్రు. ఆళ్ళు ఏదో ఒక వాళ్ళకు వచ్చిన టాలెంటు ఏదో షాప్ బెట్టుకొనో, ఇంకేదైనా నేర్చుకొని హ్మ్. చేసుకుంటా బతికేటోళ్ళు. పెళ్లి చేసుకొని పిల్లలు అయ్యేటోళ్ళు. అయినా గూడా పిల్లలు గూడా తొందరనే అయ్యిండ్రు. అయినా గూడా అందరం గూడా భయపడకుండా ఉన్న దాంతోని పిల్లలకు చూసుకొని మంచిగా బతికేటోళ్ళం మా బావలు మేమందరం గూడా. ఎప్పుడు పైసలు లేవు గదా! ఇప్పుడే పిల్లలెందుకని ఎప్పుడు మేమైతే అనుకోలేదు. మా అత్తమామలు గూడా గట్ల చెప్పలేదు. చెప్పినా గదా! మా మామయ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైపులో ఉన్న ప్రకాష్ రాజ్ అని చెప్పినా గదా! గట్లయితుంటాడు. అయితే ఇక్కడైతే చూస్తారు గదా! మిక్సీ పట్టుకున్నాడు. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ యేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాడు. ఆ పౌడర్ యేసుకుంటాడు. అంటే ఫ్రెష్ పౌడరు. అయితే మంచిగానే ఉన్నది. మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఒక 2012లో పెళ్ళిళ్ళైపోతే అప్పటికి మా ముగ్గురు బావాలకు పెళ్ళిళ్ళైపోయినాయి. అందరికి పెళ్ళిళ్ళైపోయినాయి. అప్పుడు మేమెవ్వరము సెటిల్ గాలేదు. అందరికి గూడా తక్కువ పైసలే ఉండేది. తక్కువ మనీనే ఉండేది. ఆ తర్వాత అట్లా ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డాం. అందరికి గూడా పైసలు లేకుండా ఉండేటోళ్ళు. అంటే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు ఉండేటోళ్ళం. అందరం గూడా మేము గూడా. ఒక రెండో బావ మాత్రమే కొద్దిగా పెళ్లి చేసుకోలేదు గాబట్టి, ఆయన ఫారెన్‌లో ఉండేటోడు గాబట్టి, ఆయన మనీ పరంగా ఆయనకి ఎటువంటి డోకా ఉండకపోయేది. మిగతా వాళ్ళైతే అందరం గరీబోళ్ళమే. అయితే బక్రీద్‌కు, రంజాన్‌కచ్చినప్పుడు మాత్రం ఎట్లా ఉండేదంటే, మస్తు ఆనందంగా కలుసుకొని, మాట్లాడుకొని, అది ఎంజాయ్ చేసుకుంటూ మంచిగుండేటోళ్ళం గప్పుడు. అప్పుడు ఒకటే బాత్రూమ్ ఉండేది. పెద్ద ఇల్లుండేది. క్వార్టర్స్ గదా! మా మామయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ గదా! ఆ బాత్రూమ్ ఉండేది. అందులోనే అందరం వాష్‌రూమ్ అయినా, బాత్రూమ్ అయినా అదే బాత్రూమ్ యూజ్ చేసుకునేటోళ్ళం. కనీసం 20 మంది ఉండేటోళ్ళం. అట్లుండేటోళ్ళం. కిందనే కూర్చొని అన్నం తినడం. మిగిలిన అన్నము మిగిలితే పోపేసుకొని అన్నం తినడం. గట్లుండేది. మస్తు ప్రేమగుండేది. ఏదన్నా డ్రెస్సులు తెచ్చుకున్నా గూడా పండగకు అందరు డ్రెస్సులు చూపించుకునేటోళ్ళం. పెద్ద యారాలు చూపిచ్చేది. రెండో యారాలు చూపిచ్చేది. ఇట్లా మూడో యారాలు చూపిచ్చేది. నేను చూపిచ్చేదాన్ని. అట్లుండేది. అప్పుడు ఎప్పుడు మనీ ఉండకపోయేది. పిల్లలైతే చిన్నోళ్ళుండేటోళ్ళు 1 ఇయర్, 6 మంత్స్ అట్లుండేటోళ్ళు.
అయినా గూడా పని మస్తు జేసేటోళ్ళం. అందరూ ఎటువంటి కల్మషం లేకుండా కలిసి ఉండేటోళ్ళం. మా బావలు, మా యారాలు అందరం గూడా అట్లుండేటోళ్ళు. మా అత్త, మా మామయ్య గూడా అట్లనే ఉండేటోడు. చూత్తారు గదా! ఇక్కడైతే మంచిగా చికెన్ కలుపుకున్న తర్వాత పాలకూర అయితే యేసుకొని, పెరుగు గూడా యేసుకున్నాడు. అవి యేసుకొని మీరు పెరుగు ఇష్టం లేకపోతే ఇక్కడ మీరు టమాటాలు గూడా యేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలకూర గాబట్టి టమాటాలు వద్దని జెప్పిన మా ఆయనకైతే. అందుకే పెరిగేసుకొని అయితే గట్లయితే అట్లా ఒక 10 సంవత్సరాలు అట్లనే ఎంజాయ్ చేసేటోళ్ళం. మంచిగా పండగొచ్చినా గూడా చూపించుకుంటూ డ్రెస్సులు అవి ఇవి అని మంచిగా కలిసి ఉండేటోళ్ళం. ఎప్పుడైతే ఇక మా మామయ్య రిటైర్డ్ అయిపోయిండో అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత అందరికి ఇల్లులు కట్టించిండని చెప్పినా కదా నిన్న. ఇల్లులు కట్టించిన తర్వాత ఎవ్వరి వాళ్ళకి సెపరేట్ ఇల్లులు ఇచ్చేసిండు మా మామయ్య. చూత్తారు కదా ఇక్కడైతే మంచిగా పాలకూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు గరం మసాలా అవన్నీ చికెన్ మసాలా పౌడర్ అయితే యేసుకుంటాండు. మా మామయ్య ఇల్లులు కట్టిన తర్వాత, ఎవ్వరి ఇల్లులు వాళ్ళకిచ్చిన తర్వాత, అందరికి డబుల్ బెడ్‌రూమ్స్ అయిన తర్వాత, పిల్లలు గూడా 10, 12 సంవత్సరాలు అయిన తర్వాత, ఇగ వాళ్ళకి కొంచెం కొంచెంగా మనీ అనేది అచ్చుడు మొదలుపెట్టింది. మా రెండో యారాలు, మా మూడో యారాలకు, మా పెద్ద యారాళ్ళకు అందరికి గూడా కొద్ది కొద్దిగా పైసలనేది ఇంక్రీజ్ గావడం, కొంచెం డెవలప్ గావడము, మంచిగా ఒక సెటిల్ అవ్వడం అయితే జరిగింది. గట్ల జరగడం వల్ల మెల్లగా మెల్లగా వాళ్ళలో మార్పయితే గలిగింది. ఖచ్చితంగా మార్పు గలిగింది. మా అత్త, మా మామయ్య లోపల అందరికి గూడా మార్పయితే జరిగింది. అప్పుడు ఒకటే బాత్రూమ్‌ను 20 మంది యూజ్ చేసుకునేటోళ్ళం. అప్పట్లో బాత్రూమ్ గూడా ఇంటి వెనక ఉండేటియి గదా! ఇంట్లో ఉండకపోయేది. బయట ఎనకుండేటియి. అలాంటిది 20 మంది ఒకటే ఇంట్లో ఉండేటోళ్ళము. పండగ అయినా గూడా ఏదైనా గూడా అట్లా అచ్చేటోళ్ళం. 3, 4 రోజులు కలిసి ఉండేటోళ్ళం. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు ఒకటే బిల్డింగ్‌లో ఉంటానం. ఇప్పుడు పండగ బక్రీద్, రంజాన్ పోయినా గూడా పెద్ద పెద్ద గిన్నెలు పడేటియి. ఆ గిన్నెలు గూడా తోముకునేటోళ్ళం. వంతులేసుకొని పొద్దున ఇద్దరు కోడళ్ళు, సాయంత్రం ఇద్దరు కోడళ్ళు గట్లా వంతులేసుకొని తోముకునేటోళ్ళం. ఇగ ఇప్పుడైతే ఆ వంతులు లేవు, ఏవి లేవు. ఎవరింట్లో వాళ్ళు అంటే పండగైనా ఒక గంట, 2 గంటలు తినేసి అందరం కలిసి ఒక జాగాలో కూసొని తినేసి మా అత్తోళ్ళ ఇంట్లో కూర్చొని తినేసి, ఆ తర్వాత ఎవరింట్లోకి వాళ్ళు పోతారు. అంటే ఇంటి వెనకనే అంటే ఇంట్లోనే ఒకటే బిల్డింగ్‌లా ఉంటారు. కానీ అప్పటి లెక్కయితే ప్రేమలైతే లేవు. దీనికి కారణం అంతా గూడా మనీ అనే నేను జెప్తా. ఎన్నో సార్లన్నా మా అత్త, మా మామలతోనైతే. అప్పట్లో ప్రేమలు లేవు. మారిపోయిర్రు. యారాళ్ళు అక్కలు ఎవరచ్చినా గూడా మాట్లాడతలేరు. అంటే నేను ఒక్కదాన్నే దూరంగున్నా గదా! వాళ్ళు దగ్గరున్నారు గాబట్టి రోజు మాట్లాడుకుంటారు గదా! నేనచ్చిన తర్వాత గూడా మాట లేదు, ముచ్చట లేదు. ఇంటికి పోయినా పిలిచి ఒక దావతిచ్చుడు లేదు. అందరూ మారిపోయిర్రు. ఎట్లా మారిపోయిర్రంటే మాకేమవసరం? మాకు పైసలున్నయి. నీకు ఉన్నదా? నీకొక నువ్వు డ్రెస్ తీసుకుంటా, నేను 2000 డ్రెస్ తీసుకుంటా, 4000 డ్రెస్ తీసుకుంటా. నువ్వు బెడ్ తీసుకుంటే, నేను ఇంకా పెద్దది తీసుకుంటా. నేను ఈ బంగారం తీసుకుంటే, నేను వజ్రం తీసుకుంటా అన్నట్టుగా అందరూ గట్ల మారిపోయిర్రు. ప్రేమలు తగ్గిపోయినాయి, మాటలు తగ్గిపోయినాయి. కలిసి అది గూడా తగ్గిపోయింది. అప్పట్లో అయితే మేము అందరం కలిసి బాసన్లు తోముకుంటాం. పెద్ద పెద్ద గిన్నెలు పడేటియి బక్రీద్, రంజాన్‌ల. అట్లా మాట్లాడుకునేటోళ్ళం, అంతాక్షరి ఆడుకునేటోళ్ళం. అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉండేటోళ్ళు. ఇప్పుడైతే పిల్లలందరూ కూడా పెద్దోళ్ళయ్యిర్రు. 10, 12, 13 సంవత్సరాలు అయినా గూడా ఇప్పుడు కూసోడానికి నడుముల నొప్పులు, మాట్లాడుకోవాలంటే ప్రేమలు లేవు. మనసులో ఒకటి, బయటొకటి, మనసులో ద్వేషము, లోపల అసూయ, మీద మీద మాటలు మాట్లాడుడు గట్లయితే మారిపోయిర్రు. అంతా గూడా పైసల వల్లనే సూత్తరు గదా! ఇక్కడైతే చికెన్ రెడీ అయిపోయింది. రైసు, రోటీ అవన్నీ గూడా మేమైతే యేసుకొని తింటానము. మీరైతే జూడండి. ఇవన్నీ గూడా పైసల వల్లనే. పైసలున్నప్పుడు ఆహ్, మనకు కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఆహ్, రోగాలు అనేవత్తయి. పైసలు లేనప్పుడు ఏ రోగం రాదు. ఆరోగ్యంగుంటాం, ఆనందంగుంటాం, మనసు ప్రశాంతంగుంటది. ఉన్న దాంట్లో సర్ది పెట్టుకొని తినాలనిపిస్తది. గట్లయితుంటది. పైసలొచ్చిన తర్వాత మాత్రం మనుషులు మాత్రం ఖచ్చితంగా మారిపోతారు. 100కి 200% మారిపోతారు. ఇంకెక్కువ సుఖాలొస్తాయి. కష్టపడడానికి ఇష్టపడం. ఎప్పుడు సుఖమే కోరుకుంటాం. అప్పట్లో ఫ్యాన్లు గూడా ఉండకపోయేది. ఆ ఫ్యాన్ లేకపోయినా ఉడకబోతలు ఉండేటోళ్ళం. ఇప్పుడు అందరికి ఏసీలున్నయి. రూమ్‌కొక ఏసీ ఉన్నది. ఏసీ లేకపోతే హాల్‌లో గూడా కూసోరు. గంత సుఖమైపోయింది. అంతా మనీమయం. చూత్తారు గదా! మేమైతే బయటికొచ్చినాం. చిన్న ఫంక్షన్ ఉండే. ఆ ఫంక్షన్ కోసమైతే వచ్చినాం. అంటే పెళ్లుండే. పెళ్ళికైతే వచ్చినాం. నాకైతే ఇలా చెప్పాలనిపించింది. మనుషులు పైసలను ప్రేమించినంతగా పైసల మీద ఉన్నంత ప్రేమ మనుషుల మీదైతే ఉంటలేదు. ఒంటరిగా బతకాలనుకుంటార్రు. ఒంటరిగా జీవించాలనుకుంటార్రు. ఒంటరిగా ఎంజాయ్ జేయాలనుకుంటార్రు. ఒకరికొకరు భారం అయిపోతార్రు. పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు పిల్లలకు గిట్లా భారం అయిపోతార్రు. కలిసి ఉండడం అంటే ఇష్టం ఉంటలేదు. నిజంగా. ఇంకా పోను పోను ఇంకెట్లా చూస్తామో ఏమో చూడాలే. గిట్లయితున్నది. మనీ సంపాదించాలే గానీ, మన అవసరానికి మనం మనం బతకడం కోసం సంపాదించాలే గానీ, అదే ఒక జీవితంలాగా మాత్రం పెట్టుకోవద్దు పైసలు. అందుకే అంటారు గదా! ఎంత అణిగిమణిగుంటే అంత ఆస్తిపరులని జెప్పి.
ఎన్ని పైసలొచ్చినా, ఎంత జీవితం ఎంత సాఫీగా గడిచినా, ఎన్ని కోట్లొచ్చినా గూడా, మనం ఎక్కడి నుంచి మొదలైంది మన జీవితం అనేది మాత్రం ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ జనవరి 26థ్ రోజు మేమైతే నైటు పెళ్ళుండే. ఆ పెళ్లి చూసుకొని అచ్చేటప్పుడు మేమైతే జనవరి 26 గదా! మాకు తెలవది ఫస్ట్ టైము. చూస్తే మాత్రం 12:30, 12:30, 1 అట్లా అయితాంది. ఇది ఇక్కడ మాత్రం మస్తు మందున్నారు. లైవ్‌ల వీడియో తీసుకున్నా మంచిగా. మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే జనవరి 26 గదా! ఇక జనాలైతే రాత్రి 12 లేదు, 1 లేదు. మనుషులైతే డేలున్నట్టే ఉన్నారు. ఫోటోలు తీసుకుంటా, టిక్‌టాక్‌లు, షార్ట్ వీడియోసు, రీల్స్ చూస్తారు గదా! ఇట్లయితున్నది. మనుషులకు మనుషులను విలువిత్తలేరు. మనుషులు పైసలకే విలువిత్తారనేది ఈ వీడియోలో కొద్దిగా షేర్ చేసుకున్న నా మాటల్లో, నేను అనుభవించిన కష్టాలతోని. ఇగ మరి రేపటి వీడియోలో కలుస్తా. అంతవరకు ఉంటా మరి. సెలవు. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. నచ్చకపోతే డిస్‌లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. ఇక రేపటి వీడియోలో అయితే కలుస్తా. ఇక అంతవరకు సెలవు. నమస్తే. ఉంటా మరి.